హాయ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి 33 బ్యాచ్ అనేది కంప్లీట్ అయింది మన ఇన్స్టిట్యూట్ లో టెక్నాలజిక్ లో. ప్రెజెంట్ ఉన్నాం. మన దగ్గర మధు అని ఒక స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళకి ఒపీనియన్ తెలుసుకుందాం. ఎలా తెలుస్తుంది మనకి ఇన్స్టిట్యూట్? యూట్యూబ్ లో చూసాను సార్. ఓకే ఓకే. చూసినాక మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాక మీరు అన్ని పాజిటివ్ గా పెట్టడానికి అనిపించింది. ఇక్కడ చాలా బాగుంది. వచ్చేప్పుడు 0 మార్క్స్ వచ్చాను సార్. ఇక్కడికి వచ్చాక నాకు బాగుంది. అంటే అసలు ఏమీ నాలెడ్జ్ లేదు మొబైల్. ఏం లేదు సార్, కానీ సేల్స్ మీద ఉంది సార్. సేల్స్ చేసేవాడు. ఓకే ఓకే. ఇప్పుడైతే మొబైల్ రిపేర్ చేయగలం. ఓకే. ఇక్కడికి వచ్చాక తెలిసింది మొత్తం ప్రాసెసింగ్ అని. ఓకే ఓకే. అంటే డైలీ మన ప్రాక్టికల్ ఎలా జరిగేది? చాలా బాగా జరిగేది. అంటే మొబైల్స్ ఇచ్చేవాళ్ళ సార్? మొబైల్స్ ఇవ్వడం, ప్రాక్టీస్ చేయడం చాలా బాగా. ఎవరైనా వచ్చారు అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ కి రావచ్చా? ఖచ్చితంగా రావాలి సార్. మీది ఎక్కడ? నంద్యాల సార్. అలాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళొచ్చు అని మన స్టూడెంట్ ఒపీనియన్ చెప్తున్నాం. నేర్చుకుని వెళ్ళొచ్చు సార్. మన ఇన్స్టిట్యూట్ కి ఎందుకు రావాలి? చెప్పే విధానం స్టూడెంట్స్ చూసుకుని బాగా అనిపించింది. తెలుసు సార్. మీరు చెప్పే మెథడ్, మీరు చేసే విధానం, చూపించే విధానం చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఫ్రెషర్ ఒపీనియన్ మనకి తెలుసు కదా. చూసారుగా, ఎవరైనా ఫ్రెషర్ గా ఉండి నేర్చుకోవాలని, ఏదైనా మీకు ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేయట్లేదు, జాబ్ చేస్తున్నారు బట్ దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా ఒక కోర్స్ అయితే నేర్చుకోండి. అది మొబైల్ రిపేరింగ్ అనే కాదు, అది అదర్ టెక్నికల్ చాలా ఉన్నాయి. ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, టీవీ ఉంది, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకున్నా మీకు ఖచ్చితంగా అవుట్పుట్ ఉంటుంది. ఫ్యూచర్ అయితే చాలా బాగుంటది, బ్రైట్ గా ఉంటది. ఇది అయితే కాన్ఫిడెన్స్ గా నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ని లైవ్ గా చూశారు. బట్ ఏది చేసినా దాన్ని కంప్లీట్ 100% చేయాలి. అంతేకాదు టచ్ చేసి వదిలేస్తే ఏది కూడా అవుట్పుట్ రాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.